హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు నేను పుట్టగొడుగులు కూర చేస్తున్నానండి. అదేనండి మష్రూమ్స్ అంటారు కదా. ఈ పుట్టగొడుగులు అనేవి ఇవి రెండు రకాలు ఉంటాయండి. ఇందులో ఒక రకం వచ్చేసి దీన్ని పాల పుట్టగొడుగు అంటారు. ఇవి కొద్దిగా లావుగా ఉంటాయి అన్నమాట. ఇవి మాంసం పుట్టగొడుగులు అండి. ఇవి కొంచెం సన్నగాను కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి చూసారా, ఇవేనండి ఇవి మాంసం పుట్టగొడుగులు అంటారు. కానీ రెండు నాటు పుట్టగొడుగులే. ఈ పుట్టగొడుగులు అనేవి మనకి వర్షాకాలం సీజన్లోనే దొరుకుతాయండి. ఉరుములు ఉరిమినప్పుడు బయటకు వస్తాయనేసి అంటారు. ఈ సంవత్సరం సీజన్లో వచ్చేసి మాకు పొలంలోనే ఇవే దొరికినాయండి. కొద్దిగంతా నాటు పుట్టగొడుగులు, అదే అండి పాల పుట్టగొడుగులు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మాంసం పుట్టగొడుగులు అనమాట. ఈ రెండు కలిపి వండేద్దామని చెప్పేసి ఈ రెండు చూపిస్తాను విడివిడిగాను. ఇప్పుడు వీటిని నీళ్ళతో శుభ్రంగా, మట్టి బాగుంటుంది కదండి, ఇవి నీట్గాను శుభ్రంగా కడిగేయాలి ఫస్ట్ మనం. చూసారా అండి, లోపల ఇంత పొడవు ఉంటాయి అన్నమాట నాటు పుట్టగొడుగులకి. దీన్ని ఫస్ట్ వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలండి, ఇసుకది లేకుండా. శుభ్రంగా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసేసి నీట్గా కడిగేసానండి. మట్టి అంతా పోయింది. ఇవి మష్రూమ్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందామండి. ఫస్ట్ మనం వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టుకోవాలి. చూసారా, నేను వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టుకున్నాను. వీటిల్లో ముక్కలు కోసుకొని వేసేసుకుందాం. ఇలాగా వేడి నీళ్ళలో వేయడం వల్ల పువ్వులని రావండి. ఇవి పుట్టగొడుగులు అనేవి లేట్ అయిందనుకోండి పువ్వుల్లో విడిపోతాయి అన్నమాట, మనకి పనికి రావు. అందుకని త్వరగా ముక్కలు కోసేసుకొని వేడి నీళ్ళలో వేసేస్తే పాడవకుండా ఉంటాయండి. మనకి కాడలు కూడా పాడవ్వండి. పీసులా ఉన్నది కూడా పడేసుకునే పని ఉండదు, నాటి కాబట్టి ఇవి కూడా వండుకోవచ్చు. వేడి నీళ్ళలోంచి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ముక్కల్ని. ఇప్పుడు వీటిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగంత కారం, కొద్దిగంత రుచికి సరిపడా కొద్దిగంత సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వద్దండి, మళ్ళీ ఇంకా కూరలో వేయాలి కాబట్టి. కొద్దిగంత పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగా ఇందులో ఇలా మగ్గనివ్వాలి. ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా పడుతుంది. కళాయిని పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇవి ముందు మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉంచుదామండి, త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇవి కూడా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మసాలా పేస్ట్ అండి. మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, దాల్చిన చెక్క అన్నీ కలిపేసేసి మసాలా పేస్ట్ పట్టేస్తానండి. ఇది కూడా వేసి వేయించేసుకుందాం. పొడి మసాలాలు వేయకుండా డైరెక్ట్గా నేను అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ అండి, కారం సరిపడా వేసుకోండి. కారం, కొద్దిగంత పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకున్నామండి. మొత్తం మగ్గిపోయినాయండి. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మష్రూమ్స్ ఇందులో వేసేసి వేయించుకోవాలి ఒకసారి. మొత్తం అంతా కలుపుకోవాలండి. ఉల్లిపాయ, టమాటా, మసాలా అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం తిప్పుకోవాలి.
ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి అడగంటకుండా. ఈ పుట్టగొడుగులు అనేవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. మనకు సీజన్ వారిగా సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి అనమాట. ఇవి మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. చూసారండి, ఇప్పుడు మగ్గిపోయింది కదా. ఇందులోకి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం అంతా తిప్పుకొని చూసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని మనం సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దగ్గర ఉడకనిద్దాం. కూర రెడీ అయిపోయిందండి. మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేశాను. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర జల్లుకుందామండి. కొత్తిమీర కూడా జల్లేసానండి. మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.